హాయ్ ఫ్రెండ్స్, ఈ విశ్వంలో మన కంటికి కనిపించే గ్రహాలు నక్షత్రాలు కేవలం 5%. మిగిలిన విశ్వం అంతా డార్క్ మ్యాటర్ అనే ఒక అత్యంత అదృశ్య పదార్థంతో నిండి ఉందని సైన్స్ చెప్తోంది. కానీ దాన్ని పట్టుకోవడం 100 ఏళ్లుగా శాస్త్రవేత్తలకు ఒక పీడకల్లా మారింది. అయితే ఫిన్లాండ్ శాస్త్రవేత్తలు తాజాగా ఒక వింత క్వాంటమ్ సెన్సార్ను కనిపెట్టారు. అంతరిక్షం నుండి వచ్చే ఒకే ఒక్క కాంతి కణాన్ని కూడా లెక్కగట్టే ఆ వింత జెఫ్టోజాల్ పరికరం అసలు మర్మం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ సరికొత్త పరికరాన్ని ఫిన్లాండ్లోని ప్రముఖ ఆల్టో యూనివర్సిటీ క్వాంటమ్ ఫిజిక్స్ శాస్త్రవేత్తల బృందం రూపొందించింది. ప్రొఫెసర్ మికో మోథెనెన్ నేతృత్వంలోని టీం ఫిన్లాండ్ జాతీయ పరిశోధనా సంస్థలతో కలిసి ఈ భారీ ప్రయోగం చేసింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ప్రతిష్టాత్మక ఫిజిక్స్ జర్నల్ నేచర్ ఎలక్ట్రానిక్స్లో ప్రచురితమయ్యాయి. అసలు ఈ పరికరం ఎంతటి అత్యల్ప శక్తిని కొలవగలదో తెలిస్తే మీ మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయం. ల్యాబ్ పరీక్షల్లో ఇది ఏకంగా 0.83 జెఫ్టోజౌల్ శక్తిని పక్కాగా రికార్డ్ చేసింది. ఒక జెఫ్టోజౌల్ అంటే ఒక జౌల్ శక్తిని 1 మిలియన్ కోట్ల భాగాలుగా విడగొడితే వచ్చే అత్యంత సూక్ష్మమైన ఎనర్జీ. మన శరీరంలోని ఒకే ఒక్క ఎర్ర రక్త కణాన్ని భూమి గురుత్వాకర్షణ శక్తికి ఎదురుగా కేవలం 1 నానోమీటర్ దూరం పైకి కదపాలంటే ఎంత తక్కువ శక్తి కావాలో అంతకంటే తక్కువ ఎనర్జీని కూడా ఈ డివైస్ కనిపెట్టేయగలదు. ఇంతటి మైక్రోస్కోపిక్ ఎనర్జీని పట్టుకోవడానికి శాస్త్రవేత్తలు కెలోరీమీటర్ అనేటువంటి ఒక ఉష్ణోగ్రత పరికరాన్ని వాడారు. ఇందులో సూపర్ కండక్టర్లు అంటే కరెంట్ను అస్సలు నిరోధించని లోహాలు మరియు నార్మల్ కండక్టర్లను కలిపి ఒక అల్ట్రా సెన్సిటివ్ సెటప్ను తయారు చేశారు. ఈ 2 లోహాల కాంబినేషన్ వల్ల ఈ సెన్సార్ లోపల ఉష్ణోగ్రత 1,000,000 వంతు డిగ్రీ పెరిగినా సరే ఆ లోహాల సూపర్ కండక్టివిటీ పవర్ ఒక్కసారిగా బ్రేక్ అయిపోతుంది. ఆ బ్రేక్ అయిన సిగ్నల్ ఆధారంగానే అత్యంత సూక్ష్మమైన ఎలక్ట్రోమాగ్నెటిక్ పల్స్ను శాస్త్రవేత్తలు ల్యాబ్ కంప్యూటర్లలో పట్టుకున్నారు. ఈ ప్రయోగంలో బయటపడ్డ ఆశ్చర్యకర మరో నిజమేంటంటే ఈ కొత్త క్వాంటమ్ సెన్సార్ సాయంతో అంతరిక్షంలోని అదృశ్య డార్క్ మ్యాటర్ కణాలైన ఆక్సియాన్స్ కూడా పట్టుకోవచ్చని ఎట్టకేలకు శాస్త్రవేత్తలు నిరూపించారు. ఈ ఆక్సియన్ కణాలు అంతరిక్షం నుండి మన భూమి వైపు ఏ క్షణంలో వస్తాయో ఎవరికి తెలియదు. అవి మన సిస్టమ్ను తాకినప్పుడు వచ్చే అత్యంత అల్పమైన కాంతి వైబ్రేషన్ కూడా ఈ జెఫ్టోజౌల్ సెన్సార్ క్షణాల్లో రికార్డ్ చేస్తుంది. విశ్వమంతరాళంలో దాగున్నటువంటి ఆ చీకటి రహస్యాన్ని ఛేదించడానికి ఇది చరిత్రలోనే అతిపెద్ద టెక్నాలజీగా నిలిచింది. ఈ పరికరం ఎందుకింత కీలకం అంటే ఇది కేవలం డార్క్ మ్యాటర్ కోసమే కాదు, భవిష్యత్ క్వాంటమ్ కంప్యూటర్ల స్పీడ్ను ఊహకందని రేంజ్కి తీసుకెళ్లబోతోంది. క్వాంటమ్ కంప్యూటర్లలో ఉండే క్విబిట్స్ డేటాను చదవాలంటే వాటిని పరమ శూన్య ఉష్ణోగ్రత వద్ద ఉంచాలి. ఈ కొత్త కెలోరీమీటర్ కూడా అదే మిల్లీ కెల్విన్ వద్దే పనిచేయడం వల్ల క్వాంటమ్ సిస్టమ్కు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా సిగ్నల్స్ని యాంప్లిఫై చేసే అవసరం లేకుండా నేరుగా ఏఐ డేటాను ప్రాసెస్ చేయగలదు. చూసారుగా, కంటికి కనిపించని ఒక్క కాంతి కణాన్ని కూడా లెక్కగట్టేలా సైన్స్ ఎంతటి అద్భుతమైన క్వాంటమ్ సెన్సార్ను కనుగొందో. భవిష్యత్తులో కంప్యూటర్ల రూపురేఖలను మార్చడానికి, విశ్వం పుట్టుక వెనుకున్నటువంటి డార్క్ మ్యాటర్ గుట్టును విప్పడానికి ఈ ఫిన్లాండ్ రీసెర్చ్ ఒక పక్కా గ్లోబల్ రోడ్ మ్యాప్ కాబోతోంది. ఈ సరికొత్త క్వాంటమ్ పరిశోధనాత్మక కథనం మీకు నచ్చిందని ఆశిస్తున్నా. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్ ద్వారా తెలపండి. ఇలాంటి కథనాల కోసం వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.